బట్ ఇప్పుడు లింక్డ్ఇన్ లేదు అండ్ కాంటెంట్ క్రియేటర్ ఫాలోవర్స్ తక్కువ, సబ్స్క్రైబర్స్ తక్కువ. బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్. అండ్ ఈవినింగ్ ఒక సర్ప్రైజ్ ఉంది. నా మొబైల్ ఐఫోన్ కాదు, నా ఫ్రెండ్ ఐఫోన్. సో అందువల్ల కొన్ని వీడియోస్ వాడదాం రికార్డ్ చేసేవాడిని. నా మొబైల్ ఐఫోన్ కాదు, నా ఫ్రెండ్ ఐఫోన్. అందువల్ల కొన్ని వీడియోస్. సో హలో గైస్. సో ఈరోజు మనమైతే మైక్రోసాఫ్ట్లో ఒక చిన్న ఈవెంట్ అయితే ఉంది, గిట్హబ్ బోర్డ్ది. సో దానికి అయితే వెళ్తున్నాం. మనోడు కాలేజ్కి వెళ్తున్నాడు. నేనైతే కాలేజ్కి బాగాలేదు, హెల్త్ బాగాలేదు అని చెప్పి ఆప్షన్ పెట్టించా. అది వేరే విషయం అనుకో. మా ఇంట్లో మ్యామ్ చూడాలి. అండ్ ఈవినింగ్ ఒక సర్ప్రైజ్ ఉంది. లైక్ ఒక సెలబ్రేటింగ్ కలవబోతున్నాం. సెలబ్రిటీ అయిపోయాడు కాబట్టి. ఎప్పటి నుంచో సెలబ్రిటీ. సో ఫస్ట్ అయితే మా వాళ్ళు కాలేజ్కి అయితే వెళ్ళిపోయారు. ముందు రోడ్డు దాటాలి. సో అటు పక్క అనమాట మా కాలేజ్. సో నా ఫ్రెండ్స్ బండి మీద దింపేశారు. ముందు కళ్ళ నుంచి నీళ్ళు చేస్తున్నాయి, గాలి కొంచెం స్పీడ్గా వెళ్ళాలి. రికార్డ్ చేయడానికి అసలు ఛాన్సే లేదు. సో అటు సిగ్నల్ వైపు మా కాలేజ్, ఇటు పక్క మైక్రోసాఫ్ట్. సో ఇప్పుడు ఈరోజు షెడ్యూల్ ఏంటంటే, ముందు మనం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వెళ్తాం 9:30కి. వాయిస్ డిస్టర్బెన్స్ ఉందా? వాయిస్ ఓవర్ ఇస్తా కావాలంటే. సో ఫస్ట్ అయితే 9:30కి మైక్రోసాఫ్ట్కి వెళ్తాం. ఇది 9:30 to 1 PM అనమాట. మన ఆధార్ వెరిఫికేషన్ అయిపోయాక లాగ్ పంపించేస్తారు. ఇక్కడైతే గిట్హబ్ టుగెదర్ అదని గిట్హబ్ వాడిది. సో హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ జరుగుతుంది. సో డెవలపర్స్ వచ్చి సెషన్స్ తీసుకుంటారు, ఏది కూడా ఉంటుంది. సో అందుకని ఈ సెషన్కి అయితే వెళ్తున్నా. అండ్ ఇది 1కి అయిపోయిన తర్వాత 1:32 కల్లా హాస్టల్కి వెళ్తా. లంచ్ చేసేయాలి. 2కి ఇంకొంచెం ఎడిటింగ్ వేరే వర్క్ ఉంది, అది కూడా చేయాలి. దాని తర్వాత ముందు కాలేజ్ సెలవు పెట్టేసా. సో కాలేజ్ వర్క్ కూడా చూసుకోవాలి. హెల్త్ బాగాలేదని చెప్పాను అనుకో, వేరే విషయం ఇది. ఇప్పుడు ఎవరైనా చూస్తే చెప్పినా పర్లేదులే, ఈవెంట్కి వెళ్తాం కాబట్టి ఏమన్నా అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే అది 1:32 to ఎడిటింగ్ వర్క్ ఒకటి చేయాలి. వాయిస్ ఓవర్స్ కొన్ని ఇవ్వాల్సినవి ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత కొంచెం కాలేజ్ వర్క్ ఒకటి ఉంది, అది చూసుకోవాలి. నెక్స్ట్ 6 o'clockకి మనమైతే మా ఫేవరెట్ యూట్యూబర్ అండ్ ఇప్పుడు సెలబ్రిటీ కలవబోతున్నాం, మౌలి టాక్స్. సో ఈవినింగ్ 6 o'clock అయితే మనం మౌలిని కలవబోతున్నాం. చూద్దాం ఇంకా మైక్రోసాఫ్ట్ ఈవెంట్ ఎలా ఉంటుందో. లెట్స్ గో. నా మొబైల్ ఐఫోన్ కాదు, నా ఫ్రెండ్ ఐఫోన్. సో అందువల్ల కొన్ని వీడియోస్ వాడదాం రికార్డ్ చేసేవాడిని. వాడు వచ్చినప్పుడు, వాడు లేనప్పుడు నేనే రికార్డ్ చేసుకునేవాడిని. నా మొబైల్ రియల్మీ అనమాట. సో ఇదైనా బాగానే ఉంది క్వాలిటీ. ప్రస్తుతానికి దీంతో మేనేజ్ చేయాలి. మైక్రోసాఫ్ట్ వచ్చేసినట్టున్నాం. పక్కనే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. జస్ట్ ఒక 3 kilometers ఉండేది అంతే. ఓ యా, ఈవెంట్ చెకింగ్. సో ఫస్ట్ టైం మైక్రోసాఫ్ట్కి అయితే వచ్చా. బయట అయితే మన ఐడి ప్రూఫ్లు అయితే అయిపోయింది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టైం మైక్రోసాఫ్ట్ నేనైతే రావడం. చాలాసార్లు ఈవెంట్ వచ్చినాయి కానీ నాకు కుదరలేదు. ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో. నా మొబైల్లో స్టోరేజ్ లేదు, ఎంతవరకు రికార్డ్ అయితే అదే భయం వేస్తుంది. అమ్మా, మైక్రోసాఫ్ట్. Read all the information that other agents have given him. There's a human in loop. This is the action page where the tooling, like from the development perspective, what we are able to say is by
సంథింగ్ లైక్ get together. ఈవెంట్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోవాలి. నేను ఇంకా చాలా తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నా. 2 అయిపోయింది. అందరితో మాట్లాడి నెట్వర్క్ బిల్ చేసుకుంటే కొంచెంసేపు అలా ఏదో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆ ప్రొఫైల్స్ గురించి, ఏ డొమైన్ నుంచి, వాలెట్ డొమైన్ నుంచి, అసలు రేపటి గురించి, జాబ్స్ గురించి, వాటి గురించి. సో అందుకే ఇంకా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా వెళ్ళాలి. నెక్స్ట్ ఎడిట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎటు నుంచి చూడాలి. సో ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం రికార్డింగ్ చేయాలి. నైట్ డైరెక్ట్గా మౌలి చేస్తా. 6 o'clock వెళ్దాం కదా. చూపించుకోవడానికి కూడా లేదు. మైక్రోసాఫ్ట్కి వచ్చాయండి. ఆ టికెట్ ఏదైతే ఉందో దాన్ని వాచ్మెన్ తీసేసుకున్నాడు. వచ్చేదల్లా కూడా ఒక మ్యామ్తో మాట్లాడుతూనే ఉన్నా కానీ సంథింగ్ ఐ నీడ్ టు డూ. ఐ టెల్ యూ. మనం మాట్లాడుతూ ఉంటాం కానీ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటాం కానీ సంథింగ్ మిస్సింగ్ ఏంటంటే మనకంటూ నీడ్ టు బిల్డ్ సంథింగ్ పోర్ట్ఫోలియో, ఏదర్ సంథింగ్ ఏదర్ వర్కింగ్ ఆన్ ఎనీ ఐడియాస్, ఎనీ ప్రాజెక్ట్స్ రైట్ నౌ, ఆర్ బిల్డింగ్ అవర్ ఓన్ పర్సనల్ బ్రాండ్ టు షోకేస్. ఒక కమ్యూనిటీలో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం షోకేస్ చేసుకోవాలంటే మనం ఇంత బిల్డ్ చేసామని చెప్పి ఒక పోర్ట్ఫోలియో లాగా చూపించుకుంటే అప్పుడు మనకంటూ ఒకటి ఉంటుంది. సో ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ ఇట్. నెక్స్ట్ ఏదో ఈవెంట్కి అయితే ఖచ్చితంగా దాన్ని అయితే చూపించుకుంటా. రైట్ నా ఐ డోంట్ హ్యావ్ ఎనీ లింక్డ్ఇన్ ఆల్సో. పోయింది చూపించుకునేవాడిని ఇంతకుముందు లింక్డ్ఇన్స్కి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు. బట్ ఇప్పుడు లింక్డ్ఇన్ లేదు. అండ్ కాంటెంట్ క్రియేటర్ అని చెప్పుకోవడానికి ఫాలోవర్స్ తక్కువ, సబ్స్క్రైబర్స్ తక్కువ. బట్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ కాంటెంట్. సో బిల్డింగ్, ఇట్స్ అ జర్నీ ఆఫ్ మీ బిల్డింగ్ సంథింగ్ ఆఫ్ మైండ్ పర్సనల్ బ్రాండ్. చూద్దాం ఎక్కడి దాకా వచ్చిందో. యూ గైస్ ఆర్ విత్ మీ విత్ మై జర్నీ. హోప్ యూ విల్ బీ. మనం హాస్టల్కి వెళ్ళాలి ఇంకా. ఓకే బై వాకే 3 kilometers ఎక్కడి నుంచి. కొంచెం ల్యాప్టాప్ వేసుకొని వచ్చా కదా, కష్టమైపోద్ది కానీ తప్పదు. యాక్చువల్లీ part 2 ఉంది. సో ఆ part 2లో మౌలితో ఏం చేసామో ఆ ఈవెంట్లో అనేది డిస్కస్ చేద్దాం. ఓకే గాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.